హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్ప్లిట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. స్ప్లిట్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తామంటే ఒక స్ట్రింగ్ ని పీసెస్ గా చేసేసి ఒక్కో పీస్ ని ఒక లిస్ట్ ఐటమ్ లాగా సేవ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మై స్ట్రింగ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీంట్లో ఐ యామ్ లర్నింగ్ పైథాన్ అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ స్ట్రింగ్ లో చాలా వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వర్డ్ ని కూడా మనం ఒక లిస్ట్ ఐటమ్ లా సేవ్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఇక్కడ మై లిస్ట్ అని చెప్పి మై స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ అని ఇస్తాము. ఇలా ఇచ్చినప్పుడు డిఫాల్ట్ గా స్పేస్ ని తీసుకుంటది అనమాట స్ప్లిట్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, ఈ స్ట్రింగ్ లో ఎక్కడెక్కడైతే స్పేసెస్ ఉన్నాయో స్పేస్ ఉన్న ప్రతి చోట స్ట్రింగ్ ని స్ప్లిట్ చేసేసి వాటిని డిఫరెంట్ ఐటమ్స్ లాగా లిస్ట్ లో స్టోర్ చేస్తుంది. ఈ లిస్ట్ ని ప్రింట్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఎక్కడెక్కడైతే స్పేసెస్ వచ్చినాయో అక్కడ స్ప్లిట్ చేసేసింది అనమాట స్ట్రింగ్ ని. ఇలా సపరేట్ ఐటమ్స్ లాగా సేవ్ చేసింది లిస్ట్ లో. స్పేసే కాకుండా ఒక్కోసారి స్ట్రింగ్ లో మనం వేరే వాటిని కూడా ఇవ్వచ్చు స్ప్లిట్ చేయడం కోసం. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్ట్రింగ్ ని చేంజ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో కామా యాపిల్ కామా బనానా అని ఇస్తున్నా. ఇక్కడ స్ప్లిట్ ఆఫ్ అనే ఫంక్షన్ లో స్ట్రింగ్ ని దేంతో స్ప్లిట్ చేయాలో ఇవ్వాలన్నమాట. దాన్ని కూడా కొటేషన్స్ లో ఇవ్వాలి. ఇక్కడ కామా అనే దాన్ని కొటేషన్స్ లో ఇస్తున్నా. సో ఈ స్ట్రింగ్ లో కామా అనేది ఎక్కడ వస్తుందో అక్కడ స్ట్రింగ్ ని స్ప్లిట్ చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఎక్కడైతే కామా వచ్చిందో అక్కడ స్ప్లిట్ చేసేసి మ్యాంగో అనే దాన్ని ఒక ఐటమ్ లాగా వేసింది. చూడండి లిస్ట్ లో. తర్వాత యాపిల్ తర్వాత మళ్ళీ కామా వచ్చింది, అక్కడతో స్ప్లిట్ చేసేసి మళ్ళీ యాపిల్ ని కూడా ఒక ఐటమ్ లాగా వేసింది. ఒకవేళ ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి అనుకోండి కామా తర్వాత, అప్పుడు మనం ఇక్కడ కూడా హ్యాపీగా కామా స్పేస్ అనేది ఇవ్వచ్చు. సో అప్పుడు ఈ రెండింటిని కాంబినేషన్ లో తీసుకుంటది అనమాట. కామా స్పేస్ ఎక్కడైతే వస్తాయో అక్కడతో స్ప్లిట్ చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ జస్ట్ కామాని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కామా ఉన్న దగ్గర స్ప్లిట్ అవుతుంది. ఈ పక్కన ఉన్న స్పేస్ మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ లాగా వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ చూడండి, యాపిల్ కి ముందు స్పేస్ కూడా వచ్చింది. సో ఇలా స్పేసెస్ ఉన్నప్పుడు మనం కామాతో పాటు స్పేస్ కూడా ఇవ్వచ్చు. ఇదే కాదు, ఇక్కడ మనం వర్డ్స్ కూడా ఇవ్వచ్చు. దానికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మ్యాంగో అండ్ అనిచ్చి యాపిల్ అండ్ అనిచ్చి బనానా అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ ఫ్రూట్ నేమ్స్ వరకు మాత్రమే మనకి లిస్ట్ లో కావాలి. అప్పుడు ఇక్కడ చూడండి, స్పేస్ ఉంది, అండ్ ఉంది, మళ్ళీ స్పేస్ ఉంది. సో ఈ మొత్తం కనిపించిన దగ్గర స్ట్రింగ్ ని స్ప్లిట్ చేసేయాలి. దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్పేస్ ఇచ్చి అండ్ అనిచ్చి స్పేస్ అని ఇస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, మళ్ళీ సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఎప్పుడైతే స్పేస్ అండ్ స్పేస్ అనేది దొరుకుతుందో అక్కడతో స్ప్లిట్ చేసేస్తుంది. సో మ్యాంగో అనేదాన్ని ఒక ఐటమ్ లాగా వేసుకుంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ స్పేస్ అండ్ స్పేస్ అని వచ్చింది. సో ఇక్కడతో స్ప్లిట్ చేసేస్తుంది. యాపిల్ ని ఒక ఐటమ్ లాగా వేస్తుంది. నెక్స్ట్ ఇంకా బనానా ఒకటే ఉంది, దాన్ని ఇంకొక ఐటమ్ లాగా వేస్తుంది. సో ఇలా స్ట్రింగ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, అలాగే స్ప్లిట్ చేసేటప్పుడు ఎన్నిసార్లు ఈ స్ప్లిట్ జరగాలి అనేది కూడా మనం కౌంట్ ఇవ్వచ్చు. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, 1 2 3 స్పేసెస్ ఉన్నాయి. ఇంకా ఒకసారి ఈ స్ట్రింగ్ ని పెంచుదాం. సో ఇప్పుడు చూడండి, చాలా స్పేసెస్ ఉన్నాయి కదా. దీంట్లో మనం స్ప్లిట్ చేయాలి అనుకున్నప్పుడు స్పేస్ తో స్ప్లిట్ చేస్తున్నాము అని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాం. తర్వాత కామా ఇచ్చి ఎన్నిసార్లు స్ప్లిట్ చేయాలి అనే నెంబర్ కూడా ఇవ్వచ్చు అనమాట. దానికోసం 4 అని ఇస్తున్నా ఎగ్జాంపుల్ కి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఐ అనే దాని దగ్గర స్ప్లిట్ చేస్తుంది. తర్వాత యామ్ అనేది వచ్చింది. సెకండ్ టైం యామ్ తర్వాత స్ప్లిట్ చేసింది. ఇక్కడ అది కూడా ఒక ఐటమ్ లా వచ్చింది. తర్వాత లెర్నింగ్ అనేది వచ్చింది. ఇక్కడ థర్డ్ టైం మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేస్తుంది. సో తర్వాత పైథాన్ అనేది వచ్చింది. తర్వాత ఫోర్త్ టైం ఇక్కడ స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడతో స్ప్లిట్ అవటం 4 టైమ్స్ జరిగిపోయింది. ఇంకా స్ప్లిట్ చేయదు అనమాట. మిగతా ఉన్న స్ట్రింగ్ మొత్తాన్ని ఒకే ఐటమ్ లాగా సేవ్ చేసేస్తుంది లిస్ట్ లో. ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి చూడండి, ఫ్రమ్ తర్వాత తెలుగు తర్వాత, అయినా కూడా వాటిని ఇంకా స్ప్లిట్ చేయదు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ కౌంట్ 4 అని ఇచ్చాం కాబట్టి. ఇలా స్ట్రింగ్ ని ఎన్నిసార్లు స్ప్లిట్ చేయాలి అనే నెంబర్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ స్ట్రింగ్ ని మనం స్ప్లిట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన సపరేటర్ అనేది దొరకలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ స్పేస్ తీసేసి కామా అని ఇస్తున్నా. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఈ స్ట్రింగ్ లో ఎక్కడైనా కామా ఉంటే స్ప్లిట్ చేయమని చెప్తున్నాం, కానీ ఎక్కడా కామా అనేది లేదు. సో ఈ మొత్తాన్ని కూడా ఒకే లిస్ట్ ఐటమ్ లాగా వేసేస్తుంది. చూడండి, అలాగే ఒక్కోసారి మనం ఇచ్చే స్ట్రింగ్ లో ఎక్కువ స్పేసెస్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి,
ఇలా డిఫరెంట్ స్పేసెస్ ఉన్నాయి అనుకోండి స్ట్రింగ్ లో, అప్పుడు కూడా హ్యాపీగా ఈ స్పేసెస్ అన్ని రిమూవ్ అయిపోయి కేవలం ఈ వర్డ్స్ మాత్రమే లిస్ట్ లాగా వస్తాయి. దానికోసం మనం ఏం చేస్తామంటే జస్ట్ స్ప్లిట్ ఆఫ్ అనేది ఇవ్వాలి. ఇలా ఇస్తే డిఫాల్ట్ గా స్పేస్ అనేది అనుకున్నాం కదా సపరేటర్ లాగా, అప్పుడు ఈ స్పేసెస్ అన్నిటినీ కూడా ఒకే స్పేస్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇక్కడ మొత్తం లిస్ట్ ఐటమ్స్ వచ్చినాయి, ఎక్కడ స్పేసెస్ అనేది రాలేదు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇలా స్ప్లిట్ ఆఫ్ అని ఇవ్వాలి. ఇలా కాకుండా మీరు ఒక స్పేస్ ఇచ్చారనుకోండి, ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఒక స్పేస్ నే తీసుకుంటుంది, ఇంకా మిగతా వాటిని మళ్ళీ ఐటమ్స్ లాగా తీసుకుంటుంది. చూద్దాం ఒకసారి అవుట్పుట్ కూడా. చూడండి, ఐ అనేది తీసుకుంది, నెక్స్ట్ స్పేస్ కోసం మళ్ళీ ఒక ఐటమ్ ఇక్కడ ఉంది అన్నట్టు తీసుకుంది ఎంటీ స్ట్రింగ్ ని. ఇలా ఎంటీ స్ట్రింగ్స్ అన్ని చాలా క్రియేట్ అయినాయి చూడండి స్పేసెస్ ఉన్న దగ్గర. అందుకని ఇలా ఒక స్పేస్ అని మనం ఇవ్వకూడదు. అప్పుడు అది హ్యాపీగా ఉన్న స్పేసెస్ అన్నిటినీ రిమూవ్ చేసేసి ఓన్లీ వర్డ్స్ ని మాత్రమే లిస్ట్ లో స్టోర్ చేస్తుంది. ఓకే, ఇలా స్ట్రింగ్ ని డైరెక్ట్ గా మనం ఇవ్వకుండా యూజర్ నుంచి స్ట్రింగ్ ని ఇన్పుట్ లాగా తీసుకొని దాన్ని కూడా ఇలా ఐటమ్స్ లాగా డివైడ్ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికోసం నేను పైథాన్ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మై స్ట్రింగ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం కోసం ఇస్తున్నా. ఎంటర్ 3 ఫ్రూట్స్ అని ఇస్తున్నా. యూజింగ్ స్పేసెస్ అని ఇస్తున్నా. తర్వాత మై లిస్ట్ అనేది ఒకటి తీసుకొని మై స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని ఇస్తున్నా. తర్వాత ఈ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఎంటర్ 3 ఫ్రూట్స్ యూజింగ్ స్పేసెస్ అని వచ్చింది. మ్యాంగో స్పేస్ యాపిల్ స్పేస్ బనానా అని ఇస్తున్నా. చూడండి, హ్యాపీగా మనం ఇచ్చిన ఈ స్ట్రింగ్ మొత్తాన్ని కూడా అది లిస్ట్ ఐటమ్స్ లాగా కన్వర్ట్ చేసేసింది. ఎప్పుడైనా కూడా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఇచ్చిన దాన్ని మొత్తాన్ని ఒకే స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. సో దాన్ని మనం స్ప్లిట్ చేసుకొని ఇలా లిస్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్ప్లిట్ ఫంక్షన్ మీద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.